ఏ ఉద్యమం అయినా సరే త్రికరణ శుద్ధిగా పని చేయకపోతే అమాయకులు బలైపోతారు. అందుకే నాకు చాలా చాలా బాధ ఉంటుంది ఈ విషయంలో. నేను గుడ్డిగా ఎవరిని నాకు అందరంటే గౌరవం ఉంటుంది, అది కూడా చెప్తున్నా. అందరంటే గౌరవం ఉంటుంది నాకు, కానీ నేను గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వను. ఎవరు ఏదైనా చెప్పినా కానీ, నేను చెప్పినా కానీ మీరు ఆలోచించండి. మీరు తినేటప్పుడు మాట్లాడుకోండి, టీ తాగేటప్పుడు మాట్లాడుకోండి, స్నేహితులతో మాట్లాడుకోండి, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి. వైసీపీ ముఖ్యంగా చెప్తున్నా, కాపు సామాజిక వర్గం కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మిగతా ఏ కులాలైనా సరే ఓటైపోయే ముందు ఒకసారి ఆలోచించుకొని ఓటేయండి. మీ భవిష్యత్తు ఇది, నా భవిష్యత్తు కాదు ఇది. మీ భవిష్యత్తుకి అండగా నిలబడుతుంది జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి. మీరు ఆలోచించుకొని ఓటేయండి. మీరు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి మీరు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీ కావాలి. మనకి జ్యోతుల్ నెహ్రూ గారికి బలమైన మెజారిటీ ఇవ్వండి. నేను దశాబ్దం తర్వాత అడుగుతున్నా, కిర్లంపూడిలో అడుగుతున్నా. దశాబ్దం తర్వాత నేను కిర్లంపూడికి వచ్చినప్పుడు మా అన్నదమ్ములందరినీ కలవాలని అనుకున్నాను. దారి పొడవున కులాలకి మతాలకి అతీతంగా మా అన్నదమ్ముల్ని, మా ఆడపడుచులను అడగాలనుకున్నా. దశాబ్దం తర్వాత అడుగుతున్నా. స్టీవ్ జాబ్స్ చెప్తాడు, ఏదన్నా కావాలి అంటే నువ్వు అడగాలి అని. నేను ఈరోజు అడుగుతున్నా. అడగటం కూడా నాకు ఇష్టం లేదు, ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. 10 సంవత్సరాల తర్వాత, దశాబ్దం తర్వాత నలిగిపోయాను. తిట్లు తిన్నా, తిట్టారు నన్ను, మాటలు పడ్డా, తిట్టారు నన్ను అందరూ. కానీ నేను ఏం కోరుకున్నా? ఒక నదికి ఏముంటుంది? గోదావరి నదికి ఏముంటుంది? పంటల్లోకి వెళ్ళి పంటలు పండించి మీ కడుపు ఆకలి తీర్చాలనే కదా. ఒక చెట్టు ఎందుకు ఉంటుంది? ఆ వేప చెట్టు ఎందుకు ఉంటుంది? దాని చల్లని నీళ్ళలో మీరు కింద ఉండాలనే కదా. పవన్ కళ్యాణ్కి ఏముంటుంది? మీరు ఆనందంగా బతకాలనే కదా. ఏముంటుంది? నేను చూడండి, డబ్బా నాకు లేని పేరా? నాకు గుండెల్లో ఇంతకుమించి ఏం కావాలి? ఏ ముఖ్యమంత్రి పదవి, ఏ పెద్ద పదవి ఇంతకంటే ఏముంటుంది చెప్పండి? గుండెల్లో పెట్టుకునే పదవి కంటే ఏ పదవి ఎక్కువ? ఆ పదవులకు నేను గౌరవిస్తాను, రాజ్యాంగ పదవులకు గౌరవిస్తాను. కానీ ఇన్ని ఇచ్చిన తర్వాత నేను ఏం అడుగుతున్నాను? ఒక్క విజయం రుచి చూపించమని కోరుకున్నా. దేనికి? ఇన్ని రోజులు వచ్చి మాట్లాడుతున్నా, దశాబ్దంగా రోడ్ల మీద తిరుగుతున్నా. రేపొద్దున ఇదే గొంతు అసెంబ్లీలో వినిపిస్తే మారతాయి, మార్పులు వస్తాయి. ఎందుకు రావు? భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడతాం, ఉపాధి అవకాశాలు వస్తాయి, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రాదు అని చెప్పి చట్టసభల్లో నిలదీస్తాం. అది రావాలి అంటే అందుకు అడుగుతున్నాను విజయాన్ని, ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. రాష్ట్రానికి కిర్లంపూడి నుంచి అభ్యర్థిస్తున్నాను. జనసేనకి, భారతీయ జనతా పార్టీకి, టీడీపీ కూటమిని గెలిపించమని 2 చేతులతోటి అభ్యర్థిస్తున్నాను. బలం ఎలా ఉంటుందో మీకు తెలీదు. గెలుపు బలం. మీరు అభిమానించిన వాడు అసెంబ్లీలో కూర్చొని, మీరు అభిమానించిన వాడు పార్టీ అభ్యర్థి పార్లమెంటుకి వెళ్ళి కూర్చొని గంటా పదంగా వాగ్దాటితో మాట్లాడితే ఎలా ఉంటుందో రుచి చూడండి. అది మీకు చూపిస్తాను, అది ఎలా ఉంటుందో. నన్ను నమ్మండి. నేను ఈరోజు హక్కు సాధించుకున్నాను. నేను దశాబ్దం తర్వాత దెబ్బలు తిని మీ అందరం మన్ననలు పొంది ఈరోజు అడుగుతున్నాం. జనసేనకి 21 అభ్యర్థులను ఇప్పుడు నిలబెట్టాం, 2 పార్లమెంట్ అభ్యర్థులు నిలబెట్టాం. భారీ మెజారిటీతో గెలిపించండి, భారీ మెజారిటీతో. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 10 మంది ఉన్నారు, వారిని బలమైన మెజారిటీతో గెలిపించండి. టీడీపీకి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో వారికి జనసేన మద్దతుదారులంతా అండగా నిలబడండి. ఈ రోజున మన ప్రభుత్వం, టీడీపీ వచ్చిందంటే అది జనసేన ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే నరేంద్ర మోదీ గారికి జనసేన ప్రభుత్వం అవుతుంది. ఇది మన ప్రభుత్వం. ఇది 175 స్థానాల్లో తెలుగుదేశం, 170 స్థానాల్లో బీజేపీ, 170 స్థానాల్లో జనసేన ఉంటేనే కదా మనకి బలం. ఏ రౌడీ వస్తాడు,
ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డం వస్తాడో నేను చూస్తాను, ఏ మిథున్ రెడ్డి అడ్డం వస్తాడో నేను చూస్తాను, ఏ వైవి సుబ్బారెడ్డి గారు అడ్డం వస్తాడో నేను చూస్తాను. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లు పంపించారంట పిఠాపురంకి. వాళ్ళ సంగతి నా సంగతి వాళ్ళకి తెలియదు. నేను తెగించిన వాడిని, ప్రాణాలకు అస్సలు లెక్కలేదు నాకు. అందుకు చాలా పద్ధతిగా మాట్లాడతా, చాలా మర్యాదగా మాట్లాడతా. గొడవ పెట్టుకున్నావా నువ్వో నేను ఎవడో ఒకటే మిగిలాలి, అది నేనే మిగులుతా, గుర్తుపెట్టుకోండి. గొడవ పెట్టుకోని నేను సామాన్యంగా, గొడవ పెట్టుకున్నావా నాతోటి నేను ఒక్కనే మిగులుతా, గుర్తుపెట్టుకోండి. అదే చెప్పాను వాళ్ళకి. అందుకని మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్న వచ్చిన ఈ కూటమికి విజయం, అఖండ విజయం ఇవ్వాలని, మీ ఆశీస్సులు కావాలని నేను కోరుకుంటూ నాకు అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరి కిర్లంపూడి మనకి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్కచెల్లెలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై టీడీపీ, జై బీజేపీ,